నాకు చెప్పినట్టే సార్ వీడియో షూట్ చేస్తా యూట్యూబ్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మన బైక్ అయితే ఫైనల్లీ ట్యూన్ చేయించినాం అనమాట. సో ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎట్లుంది బైక్ పర్ఫార్మెన్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. సో లెట్స్ మీట్ ఇన్ ద మోటో బ్లాగ్. అయితే చూసారు కదా, మన బైక్ అయితే ట్యూన్ చేయించినాం అనమాట. కోడ్ 6 నుంచి ట్యూన్ చేయించినాం మనమైతే బైక్. ఆఫ్టర్ అంటే నేను వెనమ్ చేపిద్దామా కోడ్ 6 చేపిద్దామా అనే సమయంలో ఇట్లా మా ఫ్రెండ్ అర్జున్ అని ఉంటారనమాట. సో ఆ బ్రో దగ్గర అయితే చేయించాను. సో ఇది ఏంటంటే కాపీ పేస్ట్ ట్యూన్ అయితే కాదనమాట. లైక్ ఏంటంటే అందరు కోడ్ 6 ట్యూన్స్ ఉంటాయి కదా అన్ని బైక్స్కి, ఆ ట్యూన్ అయితే కాదు, కొంచెం స్పెషల్గా అయితే చేయించాను అనమాట. లైక్ పర్సనల్గా నేను అర్జున్ బ్రో వెళ్ళి కొంచెం బాగానే టైం స్పెండ్ చేసి ట్యూన్ చేయించినాం. సో మీ ఎవరికైనా ఈ ట్యూన్ కావాల్సిన వాళ్ళకి C4 కస్టమ్స్ అని ఉంటుంది బ్రో వాళ్ళది పేజ్. ఆ పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది ట్యూనింగే కాకుండా బ్రో వాళ్ళు ఇంకా చాలా చేస్తారనమాట. లైక్ బార్ అండ్ మిర్రర్స్ కూడా నేను బ్రో వాళ్ళ దగ్గరే పెట్టించాను. సో ఇక్కడ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి బ్రో దగ్గర 10% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. బ్రోకి చెప్పండి ఇట్లా రాహుల్ రాయ్ బ్రో సబ్స్క్రైబర్స్ అని చెప్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. బ్రో దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే సింగిల్ సీట్ దొరుకుతుంది, సైడ్ హ్యాండిల్ గ్రిప్స్. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే డీటెయిల్గా ఉంటాయి. సో నాకు ఇదైతే ఒక ప్రైజింగ్ వచ్చేసి ఇప్పుడే రివీల్ చేయను ప్రైస్ అయితే. కొంచెం మీరైతే చూడండి, బైక్ పర్ఫార్మెన్స్ చూడండి. లైక్ నేను టెస్ట్ చేసినప్పుడు అయితే 5th గేర్లో 170 వెళ్ళింది 5th గేర్లో. సో నేను టెస్ట్ చేసినప్పుడు అయితే అంత వెళ్ళింది. ప్రైస్ అయితే ఎండింగ్లో రివీల్ చేస్తాను అనమాట. ఎందుకంటే లైక్ ఎందుకు చెప్పాలంటే మీకు సస్పెన్స్ పెడతాను అనమాట. ఇదైతే గైస్ వన్ అండ్ ఓన్లీ ట్యూన్ అనమాట. వన్ ఆఫ్ ద అంటే లైక్ వేరే వాళ్ళ బైక్స్కి అయితే ఈ ట్యూన్ ఉండదు. ఇదైతే 95 ఆక్టేన్ ఫ్యూల్కి ట్యూన్ చేయించాను. సో మనమైతే మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మైలేజ్ టెస్ట్ హైవేలో చేద్దాం, ఇంకా సిటీలో చేద్దాం. అండ్ ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ మీద అయితే బైక్ ఉంది. సో నేనైతే ఎయిర్ ఫిల్టర్ ఇంకా మార్చలే అనమాట. లైక్ ఎయిర్ ఫిల్టర్ ఏది మారిస్తే బాగుంటుందో సర్చింగ్లో ఉన్నా అనమాట. డెఫినెట్గా మారుస్తాను ఎయిర్ ఫిల్టర్. మార్చినప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను అనమాట. లైక్ కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాను, వే టు స్పీడ్, K&N, ఇంకా DNA, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో ఒక్కసారి అయితే బైక్ని అయితే ఒక స్ట్రెచ్ ఇచ్చి చూద్దాం. సౌండ్ ఏంటంటే మామూలుగా లేదనమాట. రియాక్షన్స్ ఘోరంగా ఉంటాయి. ఎంతమంది తిట్టుకుంటున్నారో అర్థం కాదు కానీ బట్ ఫన్ అయితే క్రేజీ ఉంది. ట్యూనే గాయస్. ఎవరికైతే ఫన్ కావాలో, విత్ GT ఉన్న వాళ్ళు ఫన్ కావాలో పక్కా ట్యూన్ చేయించుకోండి. ఇప్పుడు బైక్ సెకండ్ గేర్లో ఉంది. ఒక్కసారి పుల్ ఇద్దాం బైక్కి. నేనైతే ఇప్పుడు పిలియన్తో ఉన్నాను. సింపుల్గా వెళ్తుంది బట్ మనకంత స్ట్రెస్ ఏమంటారు, అదే రోడ్ ఖాళీ లేదు. నాకు అంతం రావట్లేదు గైస్. అంటే ఎక్సైట్మెంట్ అట్లుంది మరి బండి నడుపుతుంటే. ఆ మాత్రం లేదు కోడ్ 6 ఎందుకు చెప్పండి. నాకు తెలిసి మీరు నా వాయిస్లోనే చెప్పేస్తారు, అంత ఎక్సైట్మెంట్ ఉంది. ఎంత ఫన్ క్రియేట్ అవుతుంది తెలుసా. ఇప్పుడు హైవేలో పెద్ద ఫన్ కాదు కానీ హైవేలో ఫుల్ పవర్ ఒకటి ఎంజాయ్ చేయొచ్చు. బట్ సిటీలో గైస్ సౌండ్ వస్తుంది చూడండి. ఈ వీడియోలో అయితే మనం ఏం టాప్ స్పీడ్ చెక్ చేయం, బట్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ టాప్ స్పీడ్స్ అయితే చెక్ చేస్తాం. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఈవినింగ్ టైం అనమాట, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అంత సేఫ్ కాదు. అండ్ నేను గేర్ కూడా ఏం వేసుకోలేదు, సో అంత సేఫ్ కాదు ఈ టైంలో ఏంటి మనము టాప్ స్పీడ్ చెక్ చేయటం. అండ్ గైస్ మీరు అయితే ఎవరు లైక్ అయితే కొట్టట్లేదు, వీడియో చూసి వదిలేస్తున్నారు. సో ఎవ్రీవన్ ఆ లైక్ బటన్ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తా. ఒక
లైక్ మనం ఒక ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అది ఎవరితో అని ఏమైనా మీకు ఏమైనా గెస్ట్ ఉంటే ఎవరితో అని లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, బట్ నేనైతే పేరైతే ఏం రివీల్ చేయను, బట్ అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్. అండ్ బైక్ అయితే రివీల్ చేస్తాను, సేమ్ బైక్స్ అనమాట, సేమ్ కలర్స్. సో లెట్స్ సీ మీరు ఎంతమంది ఈ వీడియోకి ఒకవేళ సపోజ్ 500 లైక్స్ టు 1K లైక్స్ వస్తే నేను అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను అనమాట, అతను ఎవరు అనేది. అతన్ని బ్లాగ్లో కూడా చూపించడానికి ట్రై చేస్తా. పోలీస్ చెక్ పోస్ట్, రమణ చెక్ పోస్ట్ పడుతుంది అన్న డైలాగ్ ఉంది చూసారా. పోలీసులు పట్టుకుంటే ఇప్పుడు మనది కూడా అదే సేమ్ డైలాగ్ అనమాట. ఎందుకంటే ఇల్లీగల్ బైక్ ట్యూను, ఇల్లీగల్ అని చెప్పను కాదు గైస్, పబ్లిక్ న్యూసెన్స్ అని కంప్లైంట్ ఇస్తే బండి సీజ్ చేస్తారు పక్కా. క్రేజీ ఉంది సౌండ్. అండ్ మన బైక్కి ఇంకా మోడిఫికేషన్స్ కోసం ప్లాన్ చేస్తున్నాను అనమాట. లైక్ నేను కొన్ని ఫ్యూ మోడిఫికేషన్స్ అయితే అనుకున్నాను, ఆ మోడిఫికేషన్స్ చేపిస్తాను. ఈ మోడిఫికేషన్ పార్ట్స్ అన్ని C4 కస్టమ్స్ నుంచి అయితే తెప్పిస్తాను నేను అన్నీ. ఎందుకంటే బ్రో మనకి బెస్ట్ ప్రైజ్ ఇస్తాడనమాట, బెస్ట్ ప్రైజ్ అండ్ బెస్ట్ క్వాలిటీ బ్రో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అర్జున్ బ్రో. మీరు అందరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ బార్ అండ్ మిర్రర్ షోరూమ్ క్వాలిటీ ఉన్నాయి అనమాట. నాకు ఇది అరౌండ్ 1500 పడింది. లైక్ మన పేరు చెప్తే మీకు 10% డిస్కౌంట్ వచ్చేస్తుంది, 10% డిస్కౌంట్ వచ్చేస్తుంది. చూసుకోండి, ఎంజాయ్ చేయండి, బైక్ మాడిఫై చేయండి, ఫన్ చేయండి, బట్ రైడ్ సేఫ్ గైస్. ఎందుకంటే ఇంట్లో మీ అమ్మ నాన్న మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి రైడ్ సేఫ్. నేను అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ స్పీడింగ్ చేయాలనుకుంటే జాకెట్ వేసుకొని చేయండి, హెల్మెట్ వేసుకోండి. ఒకసారి పుల్లేద్దాం. ఇక్కడైతే యూటర్న్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ అండ్ మ్యాక్సిమం థర్డ్ గేర్ ట్రై చేస్తా టాప్ స్పీడ్ చెక్ చేయడానికి. చెప్పినాను కదా నేను ఆల్రెడీ విత్ పిలియన్ ఉన్నా, బట్ హెవీ ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి సన్ వల్ల మీకు ఏం కనపడకపోవచ్చు. ఒక నిమిషం ఒకసారి నేను యాంగిల్ చెక్ చేసుకుంటాను. స్పీడ్ చెక్ చేసాను. ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ ఎక్కువ స్పీడ్ పోను. ఫస్ట్ గేర్ రొట్టే పాప్స్ రియాక్షన్ చూడండి గైస్. సెకండ్ గేర్లో చెప్పారు కదా పిలియన్తో ఉన్నా. థర్డ్ గేర్ టాప్ స్పీడ్ ట్రై చేద్దాం. 130 ప్లస్ పోతుంది థర్డ్ గేర్లో. చూద్దాం. మనకి సేఫ్టీ ముఖ్యం అన్నమాట, టాప్ స్పీడ్ కాదు. సేఫ్టీతో టాప్ స్పీడ్ చెక్ చేద్దాం మనం. ఫన్ అయితే క్రియేట్ అవుతుంది గైస్. ఫస్ట్ గేర్లో 75, సెకండ్ గేర్లో 100 అండ్ థర్డ్ గేర్ చూద్దాం. సో గాయస్ బైక్ అయితే సూపర్ స్మూత్ అయింది, బటర్ స్మూత్ అయింది. లైక్ నేను ఆఫ్టర్ 95 వల్ల అర్థం కావట్లేదు, బట్ ట్యూన్ వల్ల అయితే అర్థం కావట్లేదు. బటర్ స్మూత్ అయింది. అండ్ ఎగ్జాస్ట్ కొంచెం అయితే సౌండ్ తగ్గింది, ఎగ్జాస్ట్కి కొంచెం సౌండ్ తగ్గింది. అంటే ఆబ్వియస్గా స్మూత్ అయితే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే తగ్గిద్ది కదా. సో అట్లా అనమాట. మైలేజ్ అయితే ఇప్పటివరకు నేనైతే ఏం రివీల్ చేయను, అది కూడా షాకింగ్ మైలేజే. అండ్ స్టాక్తో నాకు 37 వచ్చింది కదా, స్టాక్ విత్ రెడ్ రూస్టర్స్. ఇప్పుడు రెడ్ రూస్టర్స్ విత్ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ప్లస్ 4.6 ట్యూన్తో మనకి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఎక్స్పెక్టేషన్స్కి అయితే వదిలేస్తాను అనమాట మైలేజ్. సో
చెప్పను అనమాట, ఎందుకంటే నేను ఇంకా దీన్ని ఎక్కువ వాడలేదన్నమాట. ఒక 200 కిలోమీటర్స్ తిరిగా, 200 కిలోమీటర్స్ వరకు అయితే నాకు ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. నాది బైక్ ఇంకా 5000 ఉంది అనమాట సర్వీస్కి. 5000 తర్వాత సర్వీస్కి వెళ్ళాలి బైక్. ఇప్పటి వరకు అయితే బైక్ బటర్ స్మూత్ ఉంది. నాకు ఎక్కడ ఇట్లా లైక్ ఇప్పుడు సర్వీస్కి వెళ్ళాలి బైక్ అని ఉండలేదు. ఇంతకుముందు ఈసీయూలో నాకు ఒక ప్రాబ్లం ఉండేది, ఏంటంటే బండి ఐడిలింగ్ అవుతుండే కాదనమాట. ఇప్పుడు బండి కోల్డ్ స్టార్ట్ చేసి పెడితే కొంచెంసేపటికి ఆగిపోతుండే. ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్ అయిపోయినాయి అనమాట. ఈ ఏబిఎస్ లైట్ వచ్చేసరికి ఎప్పటి నుంచో ఉందన్నమాట. లైక్ నాకు ఏబిఎస్ ఇది కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ టైం సర్వీస్ అప్పుడు సార్ట్అవుట్ చేసేస్తాను. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే గాయస్, సో నాకైతే 20K పడింది అనమాట కోడ్ 6. లైక్ ఆబ్వియస్గా అనొచ్చు, బ్రో మీకు డిస్కౌంట్ లేదు బ్రో, మీకు అందరికి రెగ్యులర్ ప్రైస్ ఇచ్చేటోళ్ళు. బట్ ఇది చెప్తున్నా కదా గాయస్, సీరియస్లీ ఇది నార్మల్ ట్యూన్ అయితే కాదు. లైక్ నేను ఎన్నో కోడ్ 6 బైక్ నడిపా, అవన్నీ రఫ్గా ఉంటాయి అనమాట. ఈ బైక్ బటర్ స్మూత్ ఉంది. బటర్ స్మూత్ అంటే బటర్ స్మూత్ ఉంది బైక్, చాలా బటర్ స్మూత్ ఉంది. మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఇంకా నేను చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఆ మోడిఫికేషన్స్ అయిన తర్వాత కూడా చెప్తాను బైక్ ఎట్లుంది, ఎందుకు అట్లుంది. అండ్ మేము కోడ్ 6 ట్యూనింగ్లో ఏమేం చేసామంటే, ఈ స్పెషల్ ట్యూన్ అంటున్నా కదా, ఆ స్పెషల్ ట్యూనింగ్ గురించి నేను ఒక వీడియో చేస్తాను అనమాట. డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. And guys, that's it for today guys. Thanks for watching. Please do likes and that's it for today guys. Please do like and subscribe. సార్ వీడియో షూట్ చేస్తా, యూట్యూబ్లో ఛానల్ ఉందాను. ఓకే. సో గాయస్ చూసారు కదా, క్వారీలో మేము ఫోటోషూట్ కోసం వెళ్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆపారనమాట. మనన్నైతే ఏమనలేదు, జస్ట్ వీడియోస్ తీసుకోవద్దన్నారు. So guys, that's it for today people. That's it for today guys. Hope you all like this video. Please do like, share and subscribe. Bye bye.